నమస్తే అండి. ఈ బడ్జెట్ ఎలా ఉంది? ఏ వర్గాలకు ఉపయోగకరంగా ఉందంటారు? ఇప్పుడున్న బడ్జెట్ గనుక మనం చూసినట్టయితే ఈరోజు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ గనుక మనం పరిశీలించినట్టయితే మిగతా బడ్జెట్స్ కంటే కూడా ఇది భిన్నమైనదిగా కనబడుతుంది. రంగాన్ని కనుక మనం పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి దాదాపు 1,71,000 కోట్లు కేటాయించారు వ్యవసాయం అనుబంధ రంగాలకి. ముఖ్యంగా రైతులకి మేలు జరిగే రీతిలో మనకు వ్యవసాయ పెట్టుబడి రాయితీ కింద దాదాపుగా 5 లక్షల రాయితీని కల్పించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధులను కూడా పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కింద ఇచ్చే రుణాలు కూడా పెంపుదలలో వృద్ధి బడ్జెట్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ రకంగా ఆలోచిస్తే మాత్రం సాగు రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బడ్జెట్ కేంపాలు అధికంగా జరిపినట్టుగా మనకు కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం విషయానికి వస్తే మనకు దాదాపుగా పారిశ్రామిక రంగంలో సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు వాటి ప్రాధాన్యతని బడ్జెట్ గుర్తించినట్టు చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే ఎంఎస్ఎంఈనే దాదాపుగా దేశ ఉత్పత్తికి దాదాపు దేశంలో 45% ఎగుమతుల కారణం కూడా ఎంఎస్ఎంఈనే. దేశంలో దాదాపుగా 50% 60% ఉద్యోగ కల్పనకు కూడా ఎంఎస్ఎంఈలే ఆధారం. అటువంటి ఎంఎస్ఎంఈలకు దాదాపు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి, ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిస్థితుల్ని పూర్తిగా నయం చేయడానికి, వాటి రుగ్మతల్ని నివారించి వాటిని నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి కూడా బడ్జెట్లో ప్రాధాన్యాన్ని నిర్దేశించారు. అటువంటి నిబంధనలు కూడా పొందుపరచడం అనేది పారిశ్రామిక రంగ పరంగా మనం బడ్జెట్లో స్పష్టంగా కనబడింది. అట్లాగే స్టార్టప్స్, పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన భాగం స్టార్టప్స్ కూడా. స్టార్టప్స్కి ఇదివరకు 10 కోట్ల రుణాలు ఇస్తే 20 కోట్ల రుణాల వరకు కూడా స్టార్టప్స్కి పెంచడం జరిగింది. ఫండ్స్ కింద కూడా స్టార్టప్కి అధికంగా నిధులు కేటాయించారు. స్టార్టప్స్కి నైపుణ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందాలన్న ప్రతిపాదన కూడా బడ్జెట్ చేశాను. అలాగే పట్టణాభివృద్ధి విషయానికి వస్తే పట్టణాభివృద్ధికి దాదాపుగా 99,677 కోట్ల రూపాయలు కేటాయించారు. ముఖ్యంగా 1,00,000 కోట్ల రూపాయలతో ఈ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కేటాయించిన 99,677 కోట్లకు అదనంగా 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా స్మార్ట్ సిటీల ఏర్పాటు, స్మార్ట్ సిటీకి తోడ్పాటు, స్మార్ట్ సిటీలు అభివృద్ధి చెందడానికి హెల్త్ సిటీల ఏర్పాటు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వాడాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొత్త మోడల్స్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అయితే కానీ ముఖ్యంగా మాత్రం రాష్ట్రాలు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాధ్యత ఇదివరకు బడ్జెట్లో లాగా యూనియన్ గవర్నమెంటే తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి. అలాగే మనం గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు పెరగాలి. తర్వాత అలాగే వాటికి బడ్జెట్ను కూడా కేటాయింపులు పెరగవలసిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఈ రకంగా ఆలోచిస్తే బడ్జెట్ ముఖ్యంగా వర్గాల వారీగా ఆలోచిస్తే ఇప్పటివరకు మనం కేటాయింపులు తర్వాత ఏ విధంగా వృద్ధి రేటుకు అది దోహదం చేస్తుందో మనం తెలుసుకున్నప్పటికీ వర్గాల వారీగా బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుందని చూస్తే మాత్రం ఇది స్పష్టంగా మధ్యతరగతి వర్గాల ఆశల బడ్జెట్ అనే చెప్పవచ్చు. మధ్యతరగతి వర్గాల ముఖ్యంగా ధరల పెరుగుదలతోని ఇన్ఫ్లేషన్తో మధ్యతరగతి వర్గాలు బాధపడుతున్నాయి. మధ్యతరగతి వర్గాలకు ధరాభారం తగ్గాలి. ముఖ్యంగా దానికి వాళ్ళ పర్చేసింగ్ పవర్ కూడా పెరగాలి. దాని గురించే ముఖ్యంగా 12 లక్షల ట్యాక్స్ని ఆదాయ పన్ను మినహాయింపుని ఉద్దేశించడం మాత్రం చాలా కీలకమైన చర్య. ఇది మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరట కలిగిస్తుంది. అలాగే మధ్యతరగతి వర్గాలకు 40,000 ఇళ్ళు కేటాయించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ 40,000 ఇళ్ళు కాదు, అనార్గనైజ్డ్ సెక్టర్లో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి వర్గం ఉంది. మధ్యతరగతి వర్గమే ఈ దేశానికి నిజానికి దిక్సూచి చుక్కాని కూడా. ఆదాయం కూడా మనకు మధ్యతరగతి వర్గం నుంచే ఎక్కువ వస్తున్న సంగతి మనం చూస్తున్నాము. జిఎస్టీ రూపంలో కానీ ఆదాయ పన్ను రూపంలో కానీ దాదాపు 30% మధ్యతరగతి వర్గమే. కార్పొరేట్ ట్యాక్సులు రోజు రోజుకు తగ్గుతున్న దశలో దేశాన్ని ఆదుకునే వర్గం మాత్రం మధ్యతరగతి వర్గమే. మధ్యతరగతి వర్గానికి మరింత ధరాభారం తగ్గించి మరింత ఊరట కలిగించవలసిన అంశం మాత్రం ఉంది. వాళ్ళ వినియోగ శక్తి పెరగాలి. పావర్టీ తగ్గిందని చెప్తున్నారు కానీ అంతకంటే దేశంలో ఎక్కువ పావర్టీ ఉందనడానికి 81 కోట్ల రేషన్ కార్డులే ఫ్రీ రేషనే అది దానికి నిదర్శనం. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హౌసింగ్ సెక్టర్కి దాదాపు పేదలకి కొన్ని లక్షల ఇళ్ళు కేటాయించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది బడ్జెట్లో ఉద్దేశించినట్టుగా మధ్యతరగతి పేద వర్గాల బడ్జెట్ అనిగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.